ఇంటింటికి ప్రతి గ్రామానికి మంచి చేయగలిగాము కాబట్టే అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఎన్నికలు వస్తా ఉన్నాయి అంటే ప్రతిపక్షంలో ఉన్న వారంతా కూడా విడివిడిగా రాలేకపోతా ఉన్నారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికి కూడా లేదు. అధికారం కోసం గుంపులుగా తోడేళ్లుగా జెండాలు జతకట్టి అబద్ధాలతో వస్తా ఉన్నారు. జెండాలు జతకట్టడమే వారి పని, ప్రజల గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ చేశాడు కాబట్టి అని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఈరోజు నేను చెప్తా ఉన్నా, ఇంత మంచి జరిగింది కాబట్టి ప్రతి గుండెలోనూ మీ బిడ్డ ఉన్నాడు, మన ప్రభుత్వం ఉంది, మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. అందుకే ఈరోజు నా ఒక్కడి మీద ఎంతమంది దాడి చేస్తా ఉన్నారో చూడండి. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, వీళ్ళందరికీ తోడు కుట్రలు కుతంత్రాలతో ఈరోజు రాజకీయాలు కేవలం ఈ ఒక్క జగన్ను వ్యతిరేకించడం కోసం ఎంతమంది ఏకమవుతా ఉన్నారు అనంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మీ జగనే గన ప్రతి ఇంటికి మంచి చేయకపోయింటే, మీ జగనే గన మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేర్చకపోయింటే, మరి ఇంతమంది తోడేళ్ళు, ఇన్ని కుట్రలు, ఇన్ని మోసాలు, ఇన్ని జెండాలు జతకట్టి కేవలం ఒకే ఒక్కడి మీద ఇంతమంది వస్తా ఉన్న పరిస్థితికి కారణమేమిటి అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కానీ వాళ్ళందరికీ కూడా తెలియని విషయం ఒకటి ఉంది. ఇంతమంది జతకట్టి వచ్చినా కూడా వాళ్ళందరికీ తెలియని విషయం ఒకటి ఉంది. 99 మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ పరీక్షలకు భయపడతాడా అని అడుగుతా ఉన్నాను. అటువైపున గతంలో వాళ్ళు పరీక్షలు రాసినప్పుడు 10 మార్కులు కూడా తెచ్చుకోని స్టూడెంట్ పరీక్ష పాస్ అవుతాడా అని అడుగుతా ఉన్నాను. ఎన్నికల మేనిఫెస్టోను ఓ బైబిల్ గాను, ఓ ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను భావిస్తూ ఏకంగా 99% వాగ్దానాలు నెరవేర్చిన మన విశ్వసనీయత ముందు 10% వాగ్దానాలు కూడా తన హయాంలో ఎప్పుడు నెరవేర్చని మోసం చేసిన బాబు ఆయన కూటమి నిలబడగలుగుతుందా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా గట్టిగా రెండు చేతులు ఇలా పైకెత్తారు, రెండు చేతులు పైకెత్తి ఇలా 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 విలువలు విశ్వసనీయత లేని ఇలాంటి వారితో, విలువలు విశ్వసనీయతలు లేని ఇలాంటి వారితో 30 పార్టీలు కలిసి వచ్చిన ఇలాంటి పొత్తులను చూసి మన అభిమానులు గాని, మన పార్టీ నాయకులు గాని,
మన పార్టీ కార్యకర్తలు కానీ మన వాలంటీర్లు కానీ ఇంటింట అభివృద్ధి అందుకున్న ఆ పేద వర్గాలు కానీ వీరిలో ఏ ఒక్కరైనా కూడా భయపడతారా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకి పైగా భయపడరు పైగా చెబుతున్న ఒకే ఒక్క సమాధానం, భయపడరు పైగా చెబుతున్న ఒకే ఒక్క సమాధానం, మేమంతా సిద్ధమని. 5 ఏళ్ల తర్వాత 58 నెలల పాలన తర్వాత జరుగుతున్న ఈ యుద్ధానికి మనమంతా కూడా ఇంతగా ఎలా సిద్ధమయ్యాము అనంటే దానికి కారణం ఇంటింటికి అందితేనే అది సంక్షేమమని చూపించాం కాబట్టి.